ఒక ఎడ్యుకేటెడ్ రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఈ ప్లాట్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఇవి. టోటల్ డాక్యుమెంట్ ఉంది, అలాగే ఈసీ కూడా ఉంది. లేటెస్ట్ ఈసీ కూడా తీసాను. 1984 నుండి ఈ ప్లాట్ చెక్ చేయడం జరిగింది. హాయ్, గుడ్ మార్నింగ్ బ్రో. యాక్చువల్ మా ఫ్రెండ్ ఒకరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, చెట్టు వచ్చి మాదిరి పెడదాం అనుకుంటున్నారు. ఓకే, కాకపోతే ఆ బడ్జెట్ యాక్చువల్ గా ఫ్యూచర్ లో అది ఒకటి ఎవరైనా పెట్టింది పెట్టుబడి డబుల్ అవ్వాలని చూసుకుంటారు. అది అవును. ఒక మంచి ప్లాట్ ఎవరికైనా నేను చేశాను అన్నట్టయితే తనకి ఎప్పుడు ఆ ప్లాట్ చూసినా సరే నేను గుర్తు వచ్చేటట్టు మంచి ప్లాట్ చేశాడని చెప్పేసి అని ఆలోచించుకున్నాను. ఏదైనా మీ దగ్గర ఒకవేళ మంచి ప్లాట్ ఏమైనా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి, ఎందుకంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో దానికోసం కొంచెం చెప్పండి. మన దగ్గర ఒక మంచి ప్లాట్ ఉంది. ఓకే. సో మీరు మీ ఫ్రెండ్ అంటున్నారు, రేపు పొద్దున మీకు మంచి పేరు రావాలంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాట్ మీరు కానీ కొనిపించగలిగితే, సో ఆయన కొంటారో లేదో పక్కన పెడితే, ముందు మీకు నచ్చింది అనుకోండి, అప్పుడు ఆయన కొంటారో లేదో తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ చెప్పేవాళ్ళు మనకు నచ్చాలి కదా. సో ఒక మంచి ప్లాట్ ఉంది. ప్లాట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా పెందుర్తి నుండి బౌడారాకి 4 lanes హైవే శాంక్షన్ అయింది కదా. ఆ హైవేకి కేవలం 20 meters ఉంటది. ఆల్రెడీ ఎక్స్టెన్షన్ కూడా పాతేశారు, ఆల్రెడీ పెగ్ మార్క్స్ కూడా వేస్తారు. దాని నుండి 3rd ప్లాట్ వస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. ఇది ఫుడ్ హట్, అది ప్లాట్. ఒక డీకే ఫంక్షన్ హాల్ ఉంది, అది డీకే ఫంక్షన్ హాల్. ఒక కోకో కోలా గొడౌన్ ఉంది, అది వచ్చేసి కోకో కోలా గొడౌన్. పక్కన ఒక దాబా ఉంది, అలాగే ఒక ఐరన్ షాప్ ఇలా పెద్దది ఉంటది కదా, సిమెంట్ కమర్షియల్ కాంప్లెక్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పిందంతా కూడా ప్లాట్ కి రైట్ సైడ్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గోల్డ్ స్టార్ హాస్పిటల్ ఉంది. అది గోల్డ్ స్టార్ హాస్పిటల్ చూడండి. ఈ హాస్పిటల్ పక్క నుండి ఇక్కడ ఒక కార్ ఉంది కదా, ఈ కార్ పక్క నుంచి ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్ లో కూడా మనం ఈ ప్లాట్ ని రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇదంతా చూడండి, ఇదంతా కూడా కమర్షియల్ కాంప్లెక్సే. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఒక పెట్రోల్ బంక్ ఉంది చూడండి, అది వచ్చేసి ఎస్ఆర్ పెట్రోల్ బంక్. దాని ఆపోజిట్ లో అన్ని షాపులు రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు, ఎక్సలెంట్ డెవలప్మెంట్లు. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ కొంచెం మనం ముందుకు వెళ్తే గోల్డ్ స్టార్ జంక్షన్ వస్తుంది. ఇంకా మొత్తం అంతా ఇంకా కమర్షియల్. ఓకే, సో అక్కడ నుండి మనం రైట్ సైడ్ వెళ్తే దాసులపాలెం సైడ్ వెళ్తే బుద్ధా హోమ్స్ అని, క్రాంతి డెవలపర్స్ అని, ఇంకా చాలా లేఅవుట్లు ఉన్నాయి. 10,000 అమ్ముతున్నారు గజం. ఈ మెయిన్ రోడ్ నుండి ఒక 3 km లోపలికి వెళ్ళాలి. అవును కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ మెయిన్ రోడ్ ఉందో కమర్షియల్ అని చెప్పాను కదా, ఈ కమర్షియల్ 25,000 రూపీస్ అమ్ముతున్నారు గజం. ఆల్రెడీ మీకు ఒక షాప్ చూపిస్తాను. ఆ షాప్ అయితే ఒక 1 year బ్యాక్ 23,500 రూపాయలు గజం కొని కన్స్ట్రక్షన్ చేశారు. బ్యాడ్ లక్ ఏంటంటే అది ఎక్స్టెన్షన్ లో పోయింది, పెగ్ మార్క్ ఆల్రెడీ పాతారు. సో ఈ పెగ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. ఇది ఎక్స్టెన్షన్ అవుతుందా లేదా అని చాలా మందికి డౌట్లు ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, NH516B ఈ రోడ్డు పెందుర్తి నుంచి బౌడారాకి శాంక్షన్ అయిన రోడ్డు. ఇది ఆల్రెడీ బిడ్డింగ్ అయిపోయింది. సో ఇక్కడ నుండి మనం చూసుకుంటే రండి, ఇక్కడ నుంచి చూసుకుంటే అటువైపు చూడండి, ఒక షాపు ఈ ఎక్స్టెన్షన్ లో పోతుందని చెప్పాను కదా, అదే ఆ షాపు. ఇది ఫైనల్. ఆల్రెడీ దాని మీద 516B అని రాసి ఉంది. సో ఇది ఫైనల్ ఇంకా. ఓకే, సో ఇంత మంచి డెవలప్మెంట్లు ఉన్న ఏరియాలో ఈ ప్లాట్ ఉంది. ఇది ఫైనల్. ఒకవేళ 516B ఏదైతే పెగ్ మార్క్ అన్నారో అది ఫైనల్ అనుకుంటే దాని నుంచి మన ప్లాట్ ఎన్నో ప్లాట్ రావచ్చు? 3rd ప్లాట్. సో ఇప్పుడు నార్మల్ గా మీకు అనుకోవచ్చు, ఏంది బ్రో నార్మల్ గా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకోవడానికి ఏదో చెప్తుంటారు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఏవైతే డెవలప్మెంట్లు ఉన్నాయో ఇది నేను ఫీల్డ్ వర్క్ చేశాను. ఎవరో అల్లా తప్పగా చెప్పేశారు అంటే వస్తాయంట, అదంట, ఇదంట అని అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఈ 4 lanes హైవే ఉంది కదా, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ విధంగా అవుతుందేమో అని. ఒకవేళ రేపు మిమ్మల్ని ఎవరైనా అడగవచ్చు. సో దీనికి సంబంధించిన ఈ స్క్రీన్ షాట్ ఈ డిస్ప్లే మీద ఉంది చూడండి. ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ 27th కి బిడ్డింగ్ అయిపోయింది. ఓకే, సో వర్క్ స్టార్ట్ అవడమే ఉంది. ఎప్పుడో మీ చిన్నప్పటి నుంచి లేకపోతే వాళ్ళ చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా 4 రోజుల ముందు ఇది ఫైనల్ అయ్యాయి. సో అంటే 100% అది అవుతుంది ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే. 23,500 కమర్షియల్ కొన్నప్పుడు ఈ వర్క్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది రేట్ ఇక్కడ కదా, సెమీ కమర్షియల్ కదా. సో అంత మంచి ప్లాట్ అన్నమాట ఇది. ఈ ప్లాట్ కనెక్టివిటీ కోసం మాట్లాడుకుందాం. దీనికి టోటల్ గా డైరెక్ట్ గా ప్లాట్ దగ్గరికి 20 feet రోడ్డు ఉంది. అలాగే ప్లాట్ కి పక్కన ఇంకో 20 feet రోడ్డు ఉంటది. ఓకే, సో టోటల్ గా దీనికి అంటే ఒక
టీ ఆకారంలో రోడ్డు ఉంటది ప్లాట్ దగ్గర. ప్లాట్ కార్నర్ కాదు, ఆ ప్లాట్ అయితే కార్నర్ కాదు, ప్లాట్ పక్కన ఇంకోటి ఉంటది, అది కార్నర్ ప్లాట్. సో ఇది కార్నర్ ప్లాట్ పక్కదనమాట. 2 రోడ్లు మొత్తం 3 రోడ్లు రావచ్చు. డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి రావచ్చు, గోల్డ్ స్టార్ హాస్పిటల్ పక్క నుంచి రావచ్చు, కోకోకోలా గోడౌన్ పక్క నుంచి కూడా రావచ్చు. మంచి కనెక్టివిటీ. ఇలా చూస్తే రోడ్డు కనిపిస్తుంది. ఓకే, 30 మీటర్లు కూడా ఉండదు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సో ప్రాక్టికల్ గా మీరు విజిట్ చేద్దరు కానీ చూపిస్తాను. ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో ఇవన్నీ మీరు ప్రాక్టికల్ గా విజిట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చెంది మీరు మీ బయ్యర్ కి చెప్పుకుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటుంది. నార్మల్ గా బాగుంది వచ్చేయండి అంటే మీరు ఆ మొక్కే చెప్తారు. అక్కడ డెవలప్మెంట్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పలేరు కదా. రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తున్న పని ఏంటంటే అది ఎవరో ఏదో గ్రూపుల్లో షేర్ చేసింది, సేమ్ అది ఉందంట కానీ మనం అలా చేయట్లేదు కదా. ఆల్రెడీ మీరు నాతో ట్రావెల్ అవుతున్నారు గత 2 months నుంచి. సో మనం అలా చేయట్లా. ఒక ప్లాట్ కానీ ఏదైనా వచ్చినా వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసి అక్కడ రేట్ ఎంత ఉంది, డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చేస్తున్నాం. సో ఈ వీడియో కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ప్లాట్ మీకు చెప్తున్నానో టోటల్ గా లింక్ డాక్యుమెంట్లు అన్ని చెక్ 1984 నుండి చెక్ చేసి పెట్టాను. ఇది కంప్లీట్ గా ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఎడ్యుకేటెడ్ రియల్ ఎస్టేట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. లింక్ డాక్యుమెంట్లు అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఏవైతే అపోహలు ఉంటాయో డబుల్ రిజిస్ట్రేషన్లు అవి చెక్ చేయడం రాలేని వాళ్ళు అలా అనుకుంటారు. 1984 నుండి 2024 వరకు డాక్యుమెంట్ చెక్ చేసుకొచ్చాం. క్లియర్ గా ఉంది. ఓకే, క్లియర్ ఈసీ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఓకే, నెక్స్ట్ ఈ డెవలప్మెంట్లతో పాటుగా ఇంకా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ ఇప్పుడు ఆన్ గోయింగ్ అన్ని. నెక్స్ట్ మన ప్లాట్ దగ్గర నుండి కేవలం 1.2 km డిస్టెన్స్ లో ఈ 516B వాళ్ళు టోల్ గేట్ పెడుతున్నారు వైజాగ్ లోకి ఎంటర్ అవడానికి. అరకు నుండి వైజాగ్ ఎంటర్ అవుతామా లేదంటే వైజాగ్ నుండి అరకు ఎంటర్ అవుతామా, అక్కడ ఒక టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేట్ లో ఒక పెద్ద బిల్డింగే పోతుంది టోటల్ గా. సో అది కూడా మన ప్లాట్ దగ్గరికి 1.2 km. ఈ టోటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ మొత్తం కూడా పోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసాము. సో వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. అక్కడ నుండి కేవలం 1.2 km. అక్కడ నుండి అంటే మన ప్లాట్ దగ్గర నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే 2 km వెళ్తే అక్కడ ఒక రింగ్ రోడ్ వస్తుంది. సో ఈ రింగ్ రోడ్ దేని కనెక్ట్ చేస్తుంది? 516B రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే 516 ఎక్స్ప్రెస్ హైవే దాన్ని కనెక్ట్ చేసి ఒక రింగ్ రోడ్ వస్తుంది. అది 2 km వస్తుంది. అంటే ఈ టోల్ గేట్ దాటిన తర్వాత వస్తుంది అది. సో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఈ కన్స్ట్రక్షన్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మనకి రాయ్పూర్ 516 ఎక్స్ప్రెస్ హైవే, అలాగే ఇప్పుడు వస్తున్న 516B బౌడరా, పెందుర్తి నుండి బౌడరా వెళ్ళే హైవే, ఇవి మొత్తం అన్ని ఇక్కడే కనెక్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది. ఓకే, సో ఈ రోడ్ లో మీరు ఎక్కడ తిరిగినా 10 లక్షలకి తక్కువ లేదు కమర్షియల్. అలానే మనం సెమీ కమర్షియల్ ఇస్తున్నాం. ఈ రోజు ఈ ప్లాట్ ని మీరు మీ ఫ్రెండ్ తో కొనిపించగలిగి అక్కడ ఏదైనా గోడౌన్ కి కానీ లేదంటే చిన్న షెడ్ వేసి రెంట్ కి ఇస్తే రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దట్ 4 lanes హైవే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏదైతే కొనిపించారో ఇమీడియట్ గా 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఈజీగా పెరుగుతుంది. ఓకే, అలా అయినట్టయితే మంచి ఒక అట్లీస్ట్ ఒక 5 to 10% అనేది ఇమీడియట్ గా మనకి. అవును. సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ప్లాట్ ని రీచ్ అవుదాం. ఈ ప్లాట్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఇవి. టోటల్ డాక్యుమెంట్ ఉంది, అలాగే ఈసీ కూడా ఉంది. లేటెస్ట్ ఈసీ కూడా తీసాను. 1984 నుండి ఈ ప్లాట్ చెక్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అది వచ్చేసి చూడండి, అది మెయిన్ రోడ్డు. ఇప్పుడు ఇందులో ఒక గజం కాస్ట్ ఎంత చెప్తున్నారు అంటే 13,500 రూపాయలు చెప్తున్నారండి. కొంచెం నెగోషియేషన్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి.